హలో ఎవ్రీవన్. సో టుడే వచ్చేసి చిన్న మేకప్ ట్యూటోరియల్ లాగా వీడియో చేద్దాం అనిపించింది. సో నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను. సింపుల్గా మేకప్ ఎలా చేసుకోవాలో చూద్దాము బిగినర్స్కి. నేను ఎక్కువగా బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి మేకప్పే ఇంత సింపుల్గానే రెడీ అయ్యి వెళ్తాను. సో అదే మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఎప్పుడైనా మేకప్ వేసుకునే ముందు ఫేస్ని ప్రెప్ చేసుకోవాలి. హైడ్రేటింగ్గా ఉండాలంటే నాదైతే డ్రై సెన్సిటివ్ స్కిన్. ఫస్ట్ నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఫేస్ వాష్ ఆర్ క్లెన్జర్తో ఏదైనా మీరు ఏది యూజ్ చేస్తే దాంతో ఫేస్ వాష్ ఆర్ క్లెన్జర్ చేసేసుకుని స్కిన్ని ప్రెప్ చేసుకోవాలి. అండ్ బిఫోర్ మేకప్ మనం ప్రైమర్ కానీ మాయిశ్చరైజర్ కానీ కంపల్సరీ యూజ్ చేయాలి. మార్నింగ్ కాబట్టి ఇది నేనైతే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ప్రైమర్ 3 యూజ్ చేస్తున్నాను. బికాజ్ నాది ఫుల్ డ్రై స్కిన్, మీకు తెలిసింది కదా ఎలా పైన స్కిన్ అంతా లేచిపోయిందో. సో నేనైతే ఫస్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. మీ స్కిన్ టైప్ని బట్టి మీకు ఏది సెట్ అవుతుందో అది మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. నాది డ్రై స్కిన్ కాబట్టి డ్రై స్కిన్కి సెట్ అయ్యే మాయిశ్చరైజర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మేకప్ వేసుకునే ముందు కంపల్సరీ స్కిన్ కేర్ ఇంపార్టెంట్. మనం ఎంత బాగా స్కిన్ కేర్ చేసుకుంటే మనకి మేకప్ కూడా అంత నీట్గా కనిపిస్తుంది. ఫుల్గా ఆరనివ్వాలి ఫేస్ అంతా. డ్రై అయిపోయాక అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇది మార్నింగ్ కాబట్టి నేనైతే కంపల్సరీ సన్ స్క్రీన్ రాసుకుంటాను. సన్ స్క్రీన్ కూడా మీ స్కిన్ టైప్కి సెట్ అయ్యేది యూజ్ చేయండి. మంచి సన్ స్క్రీన్ చూస్ చేసుకుని మార్నింగ్ అంటే ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా వచ్చే సన్ స్క్రీన్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే మేకప్ వేసుకున్నప్పుడు రీఅప్లై చేయడం ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కుదరదు కాబట్టి. అయితే బ్రషెస్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. మీకు బ్రషెస్తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బ్రషెస్తోనే చేసుకోండి. కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మనకి స్కిన్ ప్రెప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మేకప్ కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ చూసారు కదా ఎంత గ్లోయిగా కనిపిస్తుందో. మనం ఏమైనా ఫౌండేషన్ కానీ ఆర్ బీబీ క్రీమ్ కానీ అప్లై చేసుకున్నా సరే ప్యాచీగా మ్యాట్ ఫినిష్ లేకుండా అలా గ్లోయి ఫినిష్ అయితే వస్తుంది. అందుకే మనం స్కిన్ ప్రెప్ కంపల్సరీ చేసుకోవాలి. ఇన్సైట్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేయండి, లేకపోతే మాయిశ్చరైజర్ సరిపోతుంది. ప్రైమర్ వల్ల ఏంటంటే మనం మేకప్ వేసుకున్నా ఆర్ మేకప్ వేసుకోపోయినా జస్ట్ పౌడర్ అప్లై చేసుకున్నా సరే మనకి పౌడర్ కూడా మనకు అలాగా సెట్ అయిపోయి ఉంటుంది. అండ్ మనకి పోర్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్ని కూడా క్లాక్ చేస్తుంది. అందుకే ప్రైమర్ యూజ్ చేస్తారు. మనం మంచి ప్రైమర్ యూజ్ చేస్తే మన మేకప్ కూడా అలానే సెట్ అయి ఉంటుంది. ఫేస్కి పట్టేసి చక్కగా ప్రైమర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి ప్రైమర్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎక్కువ యూజ్ చేయను కాబట్టి స్మాల్ ప్యాక్లో ఇన్సైడ్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఇంకా మంచివి చాలా ఉన్నాయి మన స్కిన్ టైప్కి సెట్ అయ్యి. ప్రైమర్ యూజ్ చేయడం వల్ల పోర్స్ అన్నిటిని క్లాక్ చేస్తుంది నీట్గా. సో అందుకే ప్రైమర్ యూజ్ చేస్తారు. నార్మల్ బిగినర్స్కి అయితే నేనైతే మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు, సరిపోతుంది. మీకు ఎక్కువ పింపుల్స్ కానీ పోర్స్ కానీ ఉంటే ప్రైమర్. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఆర్ బీబీ క్రీమ్ ఏదైనా పర్వాలేదు. కాకపోతే ఈరోజు నేను కొంచెం హెవీగా ఉందాం, ఫేస్ అంతా కొంచెం సటిల్గా కనపడాలని అనుకుంటున్నాను. సో నేను ఈరోజు ఫౌండేషన్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా లైట్గా. నార్మల్గా అయితే ఎక్కువ బీబీ క్రీమ్సే యూజ్ చేస్తాను, ఆర్ లేకపోతే ఏం యూజ్ చేయను, అలానే వెళ్ళిపోతాను. ఫస్ట్ కొంచెం తీసుకున్నాను, ఎంతో కాదు కొంచెం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేనైతే ఫౌండేషన్ యూజ్ చేయను. ఏమన్నా ఫంక్షన్స్ ఆర్ మ్యారేజెస్ ఉన్నప్పుడే తప్ప ఫౌండేషన్ యూజ్ చేయను. ఫౌండేషన్ కూడా మనకి ఫేస్కి సెట్ అయ్యి మన స్కిన్ టైప్ లైట్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అండ్ నాకు బ్లాక్ సర్కిల్స్ కూడా బాగా ఉన్నాయి కాబట్టి వాటిని కొంచెం లైట్గా కవర్ చేస్తాను కన్సీలర్ యూజ్ చేసి. లైట్గా యూజ్ చేస్తున్నాను, నేను ఎక్కువ యూజ్ చేయను. మొత్తం బ్లెండ్ చేసేయాలి. ఇప్పుడు మీరు హ్యాండ్తో అయినా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఈ బ్లెండర్ ఏంటంటే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది నీట్గా ఫౌండేషన్ ఆర్ ఏదైనా అప్లై చేసుకున్నా. అందుకే నేను ఎక్కువ బ్లెండర్ యూజ్ చేస్తాను. బ్రష్తో నాకు అస్సలు మేకప్ వేసుకోవడం కుదరదు. అలవాటు ఉన్న వాళ్ళకైతే వేసేసుకోవచ్చు ఈజీగా బ్రషెస్తో. నాకైతే బ్లెండరే కంఫర్టబుల్గా ఉంటుంది హ్యాండ్కి. సో నేను బ్లెండరే యూజ్ చేస్తాను. ఫ్యూచర్లో ఏమైనా బ్రషెస్ కూడా మంచివి కొనుక్కుంటాను కంపల్సరీ. టుడే టెంపుల్కే కాబట్టి
కొంచెం చాలా లైట్ మేకప్ అనుకుంటున్నాను. డార్క్ సర్కిల్స్ చాలా వరకు కవర్ అయ్యాను. ఈ ఆరెంజ్ కరెక్టర్ ఇంకా బాగా కవర్ అవుతాయి. ప్రజెంట్ నా దగ్గర అయితే ఆరెంజ్ కరెక్టర్ లేదు కాబట్టి నేనైతే యూజ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, ఇంతకుముందు నాకు పింపుల్స్ కనిపించినాయి, ఇప్పుడు కనిపించట్లేదు, చాలా వరకు కవర్ అయినాయి. మీరు ఇలాంటి డార్క్ స్పాట్స్కి ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేస్తే బాగా కవర్ అవుతాయి. ఫేస్ చాలా గ్లోయిగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. నేను ఎక్కువ యూజ్ చేయను, సో టుడే మీకు చూపించడానికి అని చెప్పి యూజ్ చేస్తున్నా. జస్ట్ మనకి హెయిర్ లేని చోట మాత్రమే రాసుకోండి, హెవీ అయిపోతుంది లేకపోతే. నేనైతే ఎక్కువ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసుకోను, ఐబ్రోస్ చేయించుకోవడానికి చూస్తాను. కానీ నెక్స్ట్ వచ్చేసి కాజల్. పెద్ద టాస్క్ ఇది, నాకు తెలుసు. అయితే నాకు ఎక్కువ కాజల్ యూజ్ చేయను నేను, ఎందుకంటే ఈరోజు నేను కాజల్ అయితే యూజ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే కొంచెం ఐస్ దగ్గర డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి కాజల్ పెట్టుకుంటే ఇంకా క్లమ్జీ అయిపోతుంది. సో నేనైతే టుడే కాజల్ యూజ్ చేయట్లేదు. మై ఫేవరెట్ పార్ట్ ఐలైనర్, అండ్ ఆల్సో డిఫికల్ట్ పార్ట్ కూడా, ఎందుకంటే పెద్ద టాస్క్ కాబట్టి ఐలైనర్. బట్ ఐలైనర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, నేనైతే మిర్రర్ తెచ్చుకుంటా, వెయిట్ చేయండి. నా హెయిర్ చాలా డ్రై అండ్ ఫ్రిజీగా ఉంటుంది, సో నేను హెయిర్ సీరమ్ని కంపల్సరీ యూజ్ చేస్తాను ఆఫ్టర్ హెయిర్ వాష్. ఓకే, హెయిర్ సీరం యూజ్ చేయడం వల్ల ఏంటంటే డే మొత్తం హెయిర్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా సిల్కీ అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. సో అందుకే హెయిర్ సీరం యూజ్ చేస్తాను. టుడే నేనైతే జ్యువెలరీ ఏం పెట్టుకోవట్లేదు, ఎందుకంటే చాలా సింపుల్గా ఉందని డిసైడ్ అయిపోయా. సింపుల్గా ఉండడానికి ట్రై చేస్తాను. నాకు నచ్చలేదు. నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ మై లుక్. నా లుక్ ఎలా ఉందో కింద కామెంట్స్లో కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే అవి కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్.